వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో తలపడేందుకు భారత జట్టు దాయాది దేశానికి వెళ్తుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రభుత్వం అంగీకారం తెలిపితేనే టీమిండియా పాక్లో పర్యటిస్తుంది, లేదంటే లేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అది దాదాపు అసంభవమే. ఒకవేళ భారత జట్టు పాక్ పర్యటనకు నో చెప్తే టోర్నీని మరొక చోటికి తరలిస్తారని వార్తలు రాగా ఐసీసీ స్పందించింది. పాకిస్తాన్లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని తరలించే ఆలోచన లేదని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అలాడీస్ ఒక ప్రకటనలో తెలిపారు. యథాతథంగా పాక్ గడ్డపైనే టోర్నీ నిర్వహిస్తామని తేల్చి చెప్పాడు. దాంతో టోర్నీని మరొక చోటికి తరలిస్తారని వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. ఈ విషయంపై గతంలో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే భారత జట్టు పాకిస్తాన్ వెళ్తుందని స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం ఏది చెబితే అది చేస్తామని వెల్లడించారు. భారత ప్రభుత్వ నిర్ణయమే తమ తుది నిర్ణయమని శుక్లా చెప్పారు. ఒకవేళ భారత జట్టు పాకిస్తాన్లో పర్యటించకపోతే హైబ్రిడ్ మోడల్లో టోర్నీ నిర్వహించాలని ఐసీసీ ప్లాన్ చేస్తోంది. కానీ అందుకు పాక్ క్రికెట్ బోర్డు అంగీకరించాలి. ఈ విషయమై కొన్ని నెలలుగా బీసీసీఐ, ఐసీసీ, పీసీబీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. బయట నిర్వహించడానికి పీసీబీ అంగీకారం తెలిపితే రోహిత్ సేన ఆడే మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నట్లు తెలుస్తోంది.